అని. ఓకే, మేము కొట్లాడుతున్న కూడా దాని మీదనే. బట్ మేము బెట్టింగ్ కోసం చేసినందుకు వీళ్ళు మమ్మల్ని టార్గెట్ చేస్తారు. మాకు అవసరమే లేదు. ఎంతో వందల మంది బెట్టింగే చేయలేరు, వాళ్ళందరూ మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నేను ఒక ప్రమోషన్ చేయలే, ఒక బెట్టింగ్ యాప్ చేయలే, పక్కన కామెంట్ లో బెట్టింగ్ పబ్లు అందరూ రెడీ అయ్యారని నేను చేయలేదు. అది అడిగినందుకే మనకి కోపం వచ్చింది. సరే రవి తెలుగు ట్రావెలర్ అన్నావు, మనోడేం చేయలేవు, ఉమా చేసిండన్నో సరే. మరి రవి తెలుగు ట్రావెలర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎందుకు తిట్టినావు అని అడిగినా. ఇక అప్పటికెళ్ళి ఏడ్చుకుంటా ఒక వాయిస్ మెసేజ్ పెట్టిండు, నేను మిమ్మల్ని నమ్మాను, నేను డాష్ అయిపోయినాను, నేను ఇన్నిసార్లు ఇంత డాష్ కాలేదు ఇప్పుడు అది అనుకుంటా ఒక 2 minutes ఏడ్చుకుంటా ఒక ఆడియో పెట్టిండు. నేను ఇన్నిసార్లు నమ్మను, ఇన్నిసార్లు నేను డాష్ అయిపోయినాను. అరే బాబు, నేను జస్ట్ ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతున్నా, ఈడీ వస్తుందా అని అడిగిన. ఈడీ వస్తుందా అంటే ఈడీ అసలు ఈడీ అంటే ఏంది చెప్పు అన్న. ఈడీ వస్తుందా అంటే ఈడీ వస్తుంది అన్నాడు. వస్తుంది అంటే అసలు ఈడీ అంటే ఏంటి చెప్పు అన్న. ఈడీ ఈ పేరు మార్చేసి నీ యూట్యూబ్ ఛానల్ పేరు పెట్టవా అంటే జస్ట్ ఇన్ కేస్ పీపుల్ అంటే నువ్వు ఇన్స్టాగ్రామ్ లో పాపులర్ గానీ యూట్యూబ్ వాళ్ళు గుర్తుపడతారు. అక్షయ్ సెర్చ్ చేస్తారు, పెడితే ఈజీ కదా. యూట్యూబ్ ఛానల్ పెడితే పీపుల్ విల్ ఐడెంటిఫై అండ్ సబ్స్క్రైబ్ అని. అది నా క్వశ్చన్. 1 second. సో మంచి ఇట్లా మరి ఈడీ అంటే ఏంటి చెప్పు అన్న. అంటే నేను చదువుకోలేదా, నాకు తెలుసు ఈడీ అన్నాడు. ఈడీ వస్తుంది అంటే రావచ్చు అని నీళ్లు నమ్మలేండు. మరి నీకు తెలుసు దీంతో అయ్యేది ఏం లేదు, ఇది ఒక చిన్న కేసెస్ అని. దీన్ని ఎందుకంత హైలైట్ చేస్తున్నావు అంటే రీచ్ వచ్చింది, పైసలు వచ్చింది, ఆ పైసలతోని మొత్తం వాళ్ళకి ఇస్తా అన్నాడు. వచ్చిన పైసల్లో కూడా వాడు 70% దీన్ని 30% ఇచ్చిండాడు. జాయిన్ అవుతాడు 2 minutes లో, అందుకనే నేను లింక్ ఇవ్వలేదు అందరికి, ఎందుకంటే ఫుల్ అయిపోతుంది కదా స్టూడియో అని. బిఎస్వై నేను క్విట్ అవుతానండి. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యు. స్పేస్ ఉంది బ్రో, మన నలుగురు బిఎస్వై కెన్ జాయిన్. జస్ట్ 2 minutes లో వస్తాడు అని. యాక్చువల్ గా నాకు వినబడ్డ న్యూస్ ఏంటంటే వాడికి అరౌండ్ లైక్ 6 lakhs 4 lakhs వచ్చినాయంట సీతాదేవిని తిట్టినందుకు. అది వీడియో అదే కోసం వెయిట్ చేస్తున్నా. ఆ ప్రూఫ్ ఏదైనా బయట పడితే ఇది కూడా పే చేశారా 4 lakhs? సీతాదేవిని తిట్టడానికి 4 lakhs పే చేశారా ఎవరైనా బయట వాళ్ళు, లేకపోతే వీడియోకి వచ్చాయా డబ్బులు? నాకు అర్థం కాలేదు. అంటున్నాడు నాకు వచ్చిన ఇన్కమ్ అంతా తిట్టినందుకు. 2,000 రూపాయల గురించి వాళ్ళ తమ్ముడు అనుకొని నాకు ఒక ఆడియో పంపించిండు అన్నమాట. ఎట్లా తిడుతుండో తెలుసా వాడిని, పాప మా పిల్లోని. ఆ పిల్లోని అసలు అన్నం ఎట్లా తింటుండో తెలుస్తలేదు కానీ 2,000 రూపాయల గురించి ఆ పిల్లోని ఎట్లా తిట్టిండంటే అట్లా తిట్టిండు. సో గైస్ ఒక చిన్న ఫేవర్, 3626 వాచింగ్. ఐఎమ్ అక్షయ్ 9 కి ఎవరైనా యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోపోయినా, రాడ్రోస్ కి సబ్స్క్రైబ్ చేసుకోపోయినా, యువ సామ్రాట్ బ్రో కి సబ్స్క్రైబ్ చేసుకున్నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అంతా అక్షయ్ ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ వైరల్, కానీ యూట్యూబ్ లో సేమ్ లేదు కదా. సో జస్ట్ సపోర్ట్ ఫర్ దిస్ బ్యాటిల్. ఎందుకంటే స్టెడ్ ఫాస్ట్ గా మా అందరికంటే కూడా ఎక్కువ అక్షయ్ నాకు తెలిసిన ఫస్ట్ నప్పటి నుంచి హెస్ బీన్ ఫైటింగ్ దిస్ బ్యాటిల్ లైక్ యువ సామ్రాట్. కానీ రాడ్రోస్ పొద్దున్న వీడియో విన్నా 22 minutes, అందులో బ్యాప్టిజం తీసుకున్నాడని కన్ఫర్మ్ చేశాడా, లేకపోతే నోట్కి వచ్చింది మాట్లాడుతున్నాడు? తీసుకున్నాడు, కన్ఫర్మ్ చేశాడు. సో బ్యాప్టిజం తీసుకున్నాడు కాబట్టి యాంటీ హిందూ ప్రొపగండా చేస్తున్నాడా, లేకపోతే దీనికి ఏమైనా ఎజెండా ఉందా? వాడికి అవన్నీ ఏం తెలుసు. వాడికి చులకన. వాడికి ఒక క్వశ్చన్ అడిగినా, సరేరా నువ్వు ఇన్ని రేపులు అయినాయని మాట్లాడుతున్నావు, మళ్ళీ పాస్టర్లది రీసెంట్ రేప్ కేసులు అన్ని తీసి బయట వేసినా దీని మీద మాట్లాడరా అంటే వాడు నోరు వెళ్ళదు. కేపాల్ మీద కూడా రీసెంట్ గా అలిగేషన్ పడ్డది, నోరు లోదా అంది. మొన్న ఇది అయింది గుర్తుంది కదా, ఇండియా మీద పాకిస్తాన్ వార్ అయింది కదా, అది గుర్తుంది కదా. ఇండియా మీద వార్ అయింది కదా, అప్పుడు వాడు ఏమంటాడు ఇండియా హైదరాబాద్ లో అన్న గట్టి మాడు
హైదరాబాద్ లోనే ఉన్నా. ఎన్ఐఏ తీసుకెళ్ళలేదా నేను? సర్కాస్టిక్ గా అడుగుతున్నా బ్రో, నువ్వు నేను పాకిస్తాన్ ఎన్ఐఏ తీసుకెళ్ళే అదే ఎన్ఐఏ నేను అరెస్ట్ చేసింది కదా, ఎన్ఐఏలో లేవా? చెప్పాడు అందరికి ఎన్ఐఏలో ఉన్నావు అని, ఛాలెంజ్ చేశాడు, జైల్లో ఉన్నావు అన్నాడు. జైల్లో ఉన్నావా? అవునా, ఎలా చేశారండి? అప్పుడంట ఇండియా మీద 2 బాంబులు ఎక్కువ పడితే డాలర్ రేట్ పెరుగుతుందంట, అంత దరిద్రుడాడు. అవునా? హాయ్ బ్రో, సాయి బ్రో, హాయ్ అక్షయ్ బ్రో, హాయ్. హాయ్ 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 బ్రో. సో బిఎస్వై ఒక టెర్రరిస్ట్, నేను కూడా పాకిస్తాన్ టెర్రరిస్ట్ అని చెప్పాడు. సో 2 టెర్రరిస్టులు ఉన్నాం ఇక్కడ. అసలైన దేశోద్ధారకుడు, దేశ ప్రేమికుడు మలేషియా. రికార్డింగ్ మీరు సరిగ్గా వింటే అలీ గారిని టెర్రరిస్ట్ అన్నాడు. అవును, కరెక్ట్. మళ్ళీ నేను అడిగిన, అరే మరి టెర్రరిస్ట్ కాదు కదా అన్న, నువ్వు టెర్రరిస్ట్ అని ఎట్లా అన్నావు అంటే ఏదో అన్నాలేరా అన్నాడు. ఏదో అన్నాలేరా అది వాడికి. సో అందరికి చెప్తున్నా, పెద్ద జోక్ ఏంటంటే బయాసని యాదవ్ టెర్రరిస్ట్, నేను టెర్రరిస్ట్, మేమిద్దరం ఇండియాలో ఉండి లైవ్ చేస్తున్నాం. దేశభక్తుడేమో మలేషియాలో దాగోని వీడియోలు పంపిస్తాడు. అది ఇప్పుడు అక్షయ్ రాడ్ రోస్ట్ వదిలేస్తే మీ ఇద్దరికి నాకు ఒక క్వశ్చన్. ఇప్పుడు వాడు పొరపాటున ఇండియాకి వచ్చి రదన్నా నా తప్పైపోయింది, సన్నీ నా తప్పైపోయింది అని మీ కాళ్ళు పట్టుకొని ఏడ్ చేసి వాడు యాక్టింగ్ చేసిండు అనుకో, అప్పుడు అరే పొట్టోడు బతకని అని వదిలేస్తారా? లేకపోతే లైఫ్ లో వదలను ఇంకా వాడిని, అసలు వాడిని క్షమించే. చాలా పేషెంట్ గా 3 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నా, వెయిట్ చేస్తున్నా నా టైం కోసం. యాక్చువల్ గా ఇదే మైండ్ సెట్ ఉండాలి వేరే వాళ్ళకి కూడా. సేమ్ ఇప్పుడు వీళ్ళిద్దరుకున్న మైండ్ సెట్ ఉండాలి. ఇమ్రాన్ కైనా, విఆర్ రాజా కైనా, క్రాంతి బ్లాగర్ కైనా. వీళ్ళు సీఎం రక్తం వదిలేసి అన్నాడు మాకు ఆఫ్లైన్ లో సారీ, కనీసం వాడు ఆఫ్లైన్ లో సారీ చెప్పిన రికార్డింగ్ బయట వేసినైనా వీళ్ళ ఇమేజ్ రికవర్ అవుతుంది. అది చేయరు, ఏది చేయరు. సరే మా ఫ్రెండే ఆఫ్లైన్ లో సారీ చెప్పిండు. ఇమ్రాన్ కూడా అంతే, ఆఫ్లైన్ లో సారీ చెప్పిండు నాకు, చలో ఐఎమ్ గుడ్. నాకు తెలిసి ఇమ్రాన్ ఫర్గివ్ చేయడం అని చెప్పిండు. ఇమ్రాన్ ఒక ఆటం బాంబ్ వస్తుందంట, వెయిటింగ్. బెట్టింగ్ ప్రమోట్ చేసి అదోలంతా ఒక దగ్గరికి చేశాడంట. ఇవాళ నేను బెట్టింగ్ ప్రమోట్ చేసినట్టు ఒక్క ప్రూఫ్ అవడం చూపిస్తే నా ఛానల్ నేనే ఎప్పుడు డిలీట్ చేసేస్తా. ఒక్క బెట్టింగ్ చేసినట్టు. అంటే మళ్ళీ ఇంకో జోక్ తెలుసా సన్నీ, ఇక్కడ వచ్చే కామెంట్ లో సగం బాట్ కామెంట్లు. ఇది తెలుసు ఎలా కామెంట్ చేయాలో, ఎలా డబ్బులు ఇవ్వాలో. ఈయన చూసి భయపడిపోతాం. పక్కా చూస్తుంటాడు మలేషియా నుంచి. నాకు కామెంట్స్ ఏం రావట్లేదు, కన్ఫ్యూజ్ అనుకుంటా మాకు. వచ్చే బ్రో, ఐ లవ్ యూ యువ సామ్రాట్ అని. అక్షయ్కి ఏమో 100 రూపీస్ కూడా వచ్చింది. ఫ్యాన్ అంటే ఎవరో 100 రూపీస్ నాకు కదా, ఆయన ఛానల్కి పంపించండి. కానీ వాడైతే పక్కా చూస్తుంటాడు, 100% చూస్తుంటాడు, గ్యారంటీ. సన్నీ చూడడానికి వస్తాడు. సన్నీ అంటే లవ్ కదా, స్పెషల్ లవ్, స్టార్ కదా. 1 సెకండ్, విజ్జు జాయిన్ అవుతాడంట, పంపాలా లింక్? పిక్చర్ పంపు. నేను క్విట్ అవుతాను, నేను ట్రావెలింగ్ లో ఉన్నా యాక్చువల్ గా. మీకు డిస్టర్బెన్స్ కూడా వస్తుంది. జస్ట్ 2 minutes స్టే ఫర్ 2 more minutes. ఇంకా మనకుంది ఒక లాంగ్వేజ్ చేసిన మెసేజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఎంత 1.3 కొట్టేస్తాం అయితే సన్నీ. 1.3 కొట్టేయాలి ఈ లైన్ లో బాబు. 700 సబ్స్క్రైబ్ చేస్తే ఒక రికార్డ్ సెట్ చేద్దాం. 1.3 million. ఎంతమంది ఆడోళ్ళు ఉసురు పోసుకున్నాడు కాబట్టి మాకేం పర్సనల్ గ్రడ్జ్ లేదు. జనాలు అడుగుతున్నారు నీకేమైనా జలసీ అంటే, నాలో హాఫ్ ఉన్నప్పుడు యూట్యూబ్ లో అప్పుడే అండ్ సోషల్ టెర్రరిస్ట్ అని డిక్లేర్ చేశాను. ఆ తర్వాత నన్ను ఎంత ఇబ్బంది పెట్టాడంటే సంవత్సరంన్నర. నాకు యాక్చువల్ కోపం కూడా అదే తెలుసా, మీరు వేరే టార్గెట్ చేసుకున్నా సరే రాబాయ్ చేసుకున్నా అనుకున్నాము. బట్ స్టార్టింగ్ మీతో స్టార్ట్ చేసింది చూడు, అదే తప్ప అనిపిస్తుంది, అన్యాయం అనిపించింది, లిటరల్లీ అన్యాయం అనిపించింది. ఈడు హైలో ఉండడానికి దేనికైనా దిగజారుతున్నాడు. నేను చెప్తున్నా రేపు వాళ్ళ అమ్మ మీద ఎక్స్ వీడియో పెట్టి వీడి పాపులర్ అవుతాడని అది కూడా చేస్తాడు. నువ్వు రాసి పెట్టుకోండి. వాళ్ళ సొంత తల్లి మీద ఎక్స్ వీడియో పెడతాడు. అంత నీచుడాడు, ఎంత నీచుడు అంటే నా దగ్గర ఒక వీడియో వాడే చెప్తాడు నేను అంత గలీజ్ గారిని. సామ్రాట్ అన్న ఆల్రెడీ అది ప్రూవ్డ్. నా దగ్గర ఒక వీడియో ఉంది, డ్రైవ్ లో ఉంది అనుకుంటా, నేను రేపు పోస్ట్ చేస్తా. అది నేను ఏ కంట్రీకి అయితే వెళ్తానో ఆ కంట్రీలో ఎవరితోనైతే అంటే ఫిజికల్ గా అవుతానో
ఆ వీడియోలు నేను కెమెరా పెట్టి తీసుకుంటా వాళ్ళకి తెలియకుండా. ఎందుకంటే రేపు పొద్దున నా యూట్యూబ్ ఛానల్ పడిపోతుంది, అంటే నేను ముస్లిం అయిపోతా, నా యూట్యూబ్ ఛానల్ పడిపోతే అది పడిపోతే ఇది పడిపోతుంది, నాకు పైసలు రావాలి కదా, అన్ని వెబ్సైట్ లో పెట్టేసి పైసలు సంపాదించుకుంటా ఆ టైంలో కూడా అని చెప్పిండు. నేను 100% రేపు పోస్ట్ చేస్తాను. కాదు సేమ్ రికార్డింగ్ మా దగ్గర కూడా ఉంది. విజు నువ్వంటే ఫుల్ భయం ఎందుకు? నువ్వంటే అంత ప్రేమ ఎందుకు అన్వేష్ కి? ఇప్పుడు కూడా వచ్చి నిన్ను బతిమలాడుకొని, మొన్న కూడా నిన్ను బతిమలాడుకొని ఎందుకు చచ్చిపోతాడు అన్న? నాకు తెలిసి మన అక్షయ్ కూడా రావచ్చు. ప్రోటాన్ మెయిల్స్ నుంచి వెళ్ళివాడు ఒక అదే అది ఏంటో తెలియదు, మెయిల్ లో పెట్టేసి అందరినీ యాడ్ చేసి. కాదు అక్షయ్ బ్రో, నువ్వు డబ్బులు తీసుకోవాల్సింది కదా, 50,000 1,00,000 తీసుకొని అప్పుడు రిలీజ్ చేయాల్సింది. అలా అంటున్నారా? అర్థమైంది. లీక్స్ వదిలేసినాక మెయిల్ వచ్చింది, అరే ఆపేయండిరా బాబు ప్లీజ్, మా మీద వీడియోలు ఆపేసారు. సరే అని చెప్పేసి ఇక అది కూడా బయట పెట్టినాం. మళ్ళా నా ఒపీనియన్ ఏంటంటే విజ్జుగౌడ్కి వచ్చింది ఆ ఈమెయిల్, రాడ్రోస్కి వచ్చి ఉంటది, అందరూ లక్ష తీసుకుంటే అయిపోయేది కదా, మహానుభావుడికి ఇంకో 3 లక్షలు తగ్గుతుంది. తప్పు చేశారు అండ్ రవి అన్న ఇంకొకటి, వాడు ఏంటంటే అందరికి జనాలకు తెలియాలి, వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ సెలబ్రిటీస్ పైన వీడియోస్ చేస్తాడు, కరెక్ట్ 10 రోజులు ఉంచుతాడు, 15 రోజులు ఉంచుతాడు, వ్యూస్ వచ్చినాక మళ్ళీ వాళ్ళకే వీడు కాంటాక్ట్ అవుతాడు, నేను నీ మీద వీడియో చేసింది డిలీట్ చేసేస్తా, సారీ ఏమనుకోకు, తప్పు అయిపోయింది, నా మీద ఏం పగబెట్టుకోకు అని చెప్పేసి వాడు అట్లా క్లోజ్ చేసేస్తాడు డీల్. ఈవెన్ ఆలీ గారు ఉన్నారు కదా, వాళ్ళ లాయర్ నాకు ఫ్రెండ్ అనమాట, ఆ అన్నకి నేను కాల్ చేసిన, అన్న ఏమైంది అన్న, ఆలీ గారు రియాక్ట్ అవ్వట్లేదు, ఏంటి అంటే అయిపోయింది సార్, నీ ఆ మ్యాటర్ అయిపోయింది, అన్వేష్ గారు ఫోన్ చేసి సారీ చెప్పేసిండంట అని. అంటే అన్ని అవును ఫోన్ చేసి చెప్పిండంట అలీ గారికి సారీ అని. అన్ని మాటలని ఒక్కసారి సారీ ఊరుకున్నారు అనేది నేను షాక్ అయిపోయినా అసలు. సో అలీ గారిని తిట్టేసాడు, వైఫ్ ని తిట్టేసాడు, టెర్రరిస్టులు అన్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చచ్చిపోవాలన్నాడు, సారీ చెప్పేసి అలీ గారు కూడా పెద్ద మనసుతో క్షమించేశారు. సారీ కూడా ఎట్లా తిట్టేదేమో అందరి ముందు తిడతాడు, వాడు సారీ చెప్పడం ఫోన్ చేసి పర్సనల్ గా సారీ అని చెప్తాడు, అయిపోతుంది. కానీ నిజంగా కొంత స్కిల్ అయితే నేర్చుకోవాలి ఈ పొట్టోడి దగ్గర, చాలా స్కిల్ ఉంది. అంటే సిగ్గు లేని తను ఎవడాడో మనకి ఇలా చేసి మన మొహం చూడలేము, అంత సిగ్గు లేకుండా ఎలా బతికేస్తాడు సీరియస్ గా. మాటలు ఎట్లా ఫ్లిప్ చేస్తాడు అన్న, హైలైట్ అసలు అదైతే మాత్రం. వాడేమో నేను బైబుల్ యేసుప్రభు ఆజ్ఞ లేకుండా ఇన్ని దేశాలు తిరుగుతున్నా, 120 దేశాలు తిరిగినా అంటాడు. మళ్ళీ ఈ రోజు వచ్చేసేమో సుబ్రహ్మణ్య స్వామి హిందూగా చచ్చిపోతారు, హిందూగా బతికే హిందూగా చచ్చిపోతారు. అర్థం కాదు, సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడు 10 వాక్యాలు చెప్పుడు, పాస్టర్లు వాక్యాలు చెప్పుడు విన్నా కానీ సుబ్రహ్మణ్య స్వామి వాక్యాలు చెప్పుడు ఎందుకు మనకి ఇంకా అదే నడుస్తుంది మా ఇంట్లో. వాడి క్రిస్టియన్ వీడియో చెప్పాను కదా, వాల్మీకికే రామాయణం నేర్పిస్తాడు, వేదవ్యాసుడికే భారతం నేర్పిస్తాడు, అంత టాలెంటెడ్ బాస్ కనబడి. యాక్చువల్ ఏమైపోయిందంటే వాడు ఇప్పటి వరకు ఈ కైండ్ ఆఫ్ బ్యాక్లాష్ ఫేస్ చేయలేక వాడు పెట్టే ప్రతి ఒక్క వీడియోకి గలీజ్ కమెంట్లు, అరే నేను ఇంకా ఐ స్టిల్ హ్యావ్ ఏ క్రెడిట్ అని చెప్పేసి వాడు ప్రూవ్ చేసుకొని ట్రై చేస్తున్నాడు, అడ్డదిడ్డంగా వాడుతున్నాడు, హిందూ సెంటిమెంట్స్ వాడుతున్నాడు, పబ్లిక్ తిట్టద్దు అని చెప్పి, బట్ అది వర్కౌట్ అయితే పబ్లిక్ ఇంకా తిడుతున్నారు. వాడి బెస్ట్ తమ్ముడు గంజాబాయిడు ఏమైండు, ఈడు గంజాబాయి రేపిస్ట్ గాడు, వీళ్ళిద్దరు కలిపి రామాయణం భారతం చెప్తారంట. అవునా, మన అదృష్టం బ్రో, చూడడానికే బతుకున్నాడు. గాంజాబాయి గాడు వాడి మీద హరాస్మెంట్ కేసెస్ ఉన్నాయి, వాడు కూర్చోనంట మహాభారతం చెప్తాడంట, ఈడేమో రామాయణం చెప్తాడంట. మనందరికి చెప్తారా, ఓన్లీ అక్షయ్కి చెప్తారా? లేదు యూట్యూబ్ లో చెప్తుంటారు. ఈ మొత్తం కాంట్రవర్సీలో అన్ని ఎర్రిపుగా ఏంటంటే ఆ రమాబాయ్ గాడు ఆయన ఎంత గలీజ్ నీచంగా తీసి పాడేసిండు. రమాబాయ్ నేను ఏం చేశాడో హోటల్ చెప్తాడు రా అన్నాడు. ఒక సాంగ్ ఉంటది నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చదు అని చెప్పు. మన ఈ రమాబాయ్ ఏంటంటే, అంటే అందరు ఒక వైపు ఉంటే ఖచ్చితంగా నేను అన్వేషణ వైపు ఉంటే, రేపు పొద్దున అన్వేషణ మళ్ళా ఏమంటారు బ్యాక్ అయితే